ఫిలిం ఛాంబర్లో ఈరోజు టాలీవుడ్కి సంబంధించిన ప్రముఖులందరూ కూడా సమావేశమయ్యారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో పాటు నిర్మాతలు ప్రధానంగా ఏ అంశాలపైన చర్చించారనే అంశంతో మాట్లాడదాం. ప్రస్తుతం మాతో ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు కొల్లు రామకృష్ణ గారు. రామకృష్ణ గారు, అసలు ఈరోజు ఏ అంశాల మీద చర్చించారు, ప్రధానంగా ఏ విషయాలు వచ్చాయి? ఒక్క విషయమని కాదండి, కొన్ని సమస్యలు ఉన్నాయి సినిమా ఇండస్ట్రీకి. ఆ సమస్యల మీద పరిష్కరించాలని కూర్చున్నాం. దాని మీద ఒక కమిటీ ఒకటి వేసాం. ఆ కమిటీ ఎల్లుండి 11 గంటల నుంచి ఫిలిం ఛాంబర్లో ఆ పనిలో ఉంటుంది. ఆ ఓటీటీ అని అలాగనే రకరకాల కొన్ని సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా ఆ కమిటీ నిర్ణయించి ఒక మంచి అయితే జరుగుతుంది సినీ ఫీల్డ్కి. షూటింగ్స్ అంటూ బంద్ అనేది బయట వదంతులు అన్నీ రకరకాలుగా వింటున్నాం. అలాంటిది ఏమీ లేదండి, అందరూ హ్యాపీగా షూటింగ్ చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ. అంటే రేట్ల విషయంలో ఏదైనా ఈ కమిటీ నిర్ణయిస్తుందా, లేదంటే ఇప్పుడు ఏమైనా చర్చకు వచ్చిందండి? ఏ రేట్లు? ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏదైతే షూటింగ్లో పాల్గొన్నటువంటి వారికి రేట్లు నిర్ణయించాలి, పెంచాలి అనేటువంటి ఒక వాదన, లేదనేది కొందరు వాదన కదా. దాని మీద ఏం డిస్కషన్ రాలేదు, అంతా కమిటీ ఇంక రేపు డిస్కస్ అవుతుంది. అంటే కమిటీ ఏమైనా ఇప్పటికే ప్రకటించారా, ఎంతమంది సభ్యులు ఏందనేది? ఉన్నారండి, 20 అబవ్ ఉన్నారు. ప్రొడ్యూసర్స్ అధికంగా ఉంటారు, ఎందుకంటే సమస్య ఎక్కువగా వాళ్ళదే కాబట్టి 100% వాళ్ళు రేపు కమిటీ మీద ఉంటుంది. సో ప్రధానంగా బయట ఒక చర్చ నడుస్తుంది. ఫిలిం ఛాంబర్ కానీ, ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ ఏమీ చేయడం లేదు. కేవలం ఏదైతే గిల్ట్గా ఆధారపడినటువంటి 21 మంది ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఏం చెప్తానే వీళ్ళందరూ తల్లాడిస్తున్నారు. వాస్తవేనా? లేదండి, అది తప్పు. ఎందుకంటే గిల్డ్ అనేది వాళ్ళెవరు? ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళే మనుషులే. వాళ్ళెవరు? రన్నింగ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు కూడా అందరూ వచ్చున్నారు, అత్యధికంగా వచ్చారు. వాళ్ళందరూ కూర్చున్నారు, సమస్య మీద మాట్లాడారు. వాళ్ళు కూడా రేపు కమిటీలో ఉన్నారు. అందరూ 100% ఇది సుప్రీం బాడీ తెలంగాణ మన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. అందువల్ల అందరూ వాళ్ళు కూడా దీనికి మర్యాద ఇచ్చి కూర్చొని మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా రేపు దిల్రాజు గారు కానీ, అందరూ కూడా శ్రీ కళ్యాణ్ గారు కానీ, ఇంకా అందరూ కూడా వచ్చి రేపు నుంచి ఆ కమిటీలో ఉన్నారు. వాళ్ళు అందరూ దాని మీద డిస్కస్ చేసి ఒక మంచి మార్గాన్ని మాత్రం ఎంచుతాం. మరి టికెట్లన్నీ ఏమైనా వచ్చిందండి? సినిమా టికెట్లకు సంబంధించిన అంశం ఏమి రాలేదండి, అలాంటి విషయాలు ఏమి రాలేదు. ఇకపైన రేపు ఆ డిస్కషన్లో ఒకటి పాయింట్స్ అన్నీ మేము దాన్ని కరెక్ట్గా క్లీన్ చేసి ఇకపైన 100% మంచి జరుగుతుందని నమ్మకం నాకుంది ఈరోజు. ఎందుకంటే అంతమంది వచ్చున్నారు, చాలామంది వచ్చున్నారు, అందరూ చాలా మంచిగా మాట్లాడున్నారు. వాళ్ళ అభిప్రాయాలు బాగా చెప్పారు. కమిటీ ఏమన్నారు వేసాం, దాని ప్రకారం రేపు నుంచి జరుగుతుంది. సో ఈరోజు సమావేశంలో మీ కార్యదర్శి ముత్యాల రమేష్ గారు ఏదో కీలక కామెంట్స్ చేశారంటే వాస్తవేనా? ఏంటి ఆ కీలక కామెంట్? అలాంటిది ఏమీ లేదే. కీలక కామెంట్ అనేది ఏమీ లేదు. ఆయన కూడా డిస్ట్రిబ్యూటరు, ప్రొడ్యూసరు, డైరెక్టర్, ఆయన కూడా అన్ని శాఖల్లో నుంచి వచ్చినటువంటి వ్యక్తి. అలాంటిది ఏమీ లేదు. ఆయన కూడా అన్ని మంచి విషయాలే నాకు చెప్పడం జరిగింది లోపల. అంటే మంచి జరగాలంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు కమిటీలో? అది కమిటీ నిర్ణయిస్తుంది. కమిటీలో ఎలాంటి పెద్దలు ఉన్నారు? 2-3 పేర్లు చెప్పండి సార్. కమిటీలో ఎలాంటి వాళ్ళు? పెద్దల పేర్లు ఒక 2-3 పేర్లు ఉన్నారు. దిల్రాజు గారు ఉన్నారు, ప్రసన్న గారు ఉన్నారు, శ్రీ కళ్యాణ్ గారు ఉన్నారు, దాము గారు ఉన్నారు. ఇలా చెప్పుకుంటే ఉన్నారు. ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇది 4 సెక్టార్లు పునాద. ఆ పునాద 4 స్తంభాలు ఇది. అందువల్ల పెద్దవాళ్ళు ఉన్నారు. 100% ముందుకెళ్తుంది. బాగా చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇది పూర్తిగా కూడా త్వరలోనే కమిటీ తీసుకునేటువంటి నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉన్నాం. ఏదైతే సినిమాలో ఉన్నటువంటి సమస్యలు కానీ, లేదా ప్రొడ్యూసర్స్లో కానీ, డిస్ట్రిబ్యూటర్స్తో పాటు టికెట్ల విషయంలోకి సంబంధించినటువంటి అమ్మే అంశాలపైన కూడా పెద్దలతో ఒక కమిటీ చేసాం. ఆ కమిటీ నెల 20 పూర్తిగా కూడా ఒక నిర్ణయం తీసుకుంటుంది. దాని నిర్ణయం ప్రకారమే కూడా అందరూ టాలీవుడ్కి మంచి జరుగుతుంది అనేటువంటి నిర్ణయం ప్రతి ఒక్కరు కూడా వేచి చూస్తున్నామంటూ కూడా రామకృష్ణ గారు స్పష్టం చేశారు. వీడియో జర్నలిస్ట్ చారితో ప్రసాద్.